ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు ఇంతలా ఒక ఆసక్తి ఇంత సస్పెన్స్ లేదు ఎంజీ రావు గారు. ఇండియా నుంచి సిపి రాధాకృష్ణన్, అలాగే ఇండియా కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి తెలుగువాడు పోటీ చేస్తున్న పరిస్థితి. సో అమిత్ షా వ్యాఖ్యలు సుదర్శన్ రెడ్డి మీద చూస్తూ ఉంటే కనుక ఎన్డీఏ అండ్ బీజేపీ ఇవన్నీ కూడా భయపడుతూ ఉన్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. సుదర్శన్ రెడ్డి నక్సలైట్ మద్దతుదారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. సో ఈ భయం వాళ్ళ మాటల్లో ప్రతిబింబిస్తోందా? అండ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేది ఎవరు అంటే మీరేం చెప్తారు? ఎస్ అంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది. ఇది ఏంటంటే సడన్గా అంటే ధన్కర్ సడన్గా రిజైన్ చేసేసారు. ఇంకా ఆయనకి పదవీకాలం ముగియకుండానే 2002లో జరిగింది, 2022. ఆయన పదవీకాలం కేవలం 3 సంవత్సరాలే అయ్యింది. ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఇంకా 2.5 సంవత్సరాల పదవి ఉండగానే ఆయన దిగిపోయారు. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 66 ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషన్లో ఆయన మళ్ళీ ఎన్నిక జరిగితే మళ్ళీ కొత్తగా వచ్చే ఉపరాష్ట్రపతి మళ్ళీ 5 సంవత్సరాలు పదవీ కాలంలో ఉంటారనమాట. అది అంతేగాని మిగిలిన కాలం కాదు. సో ఈ ఎన్నిక 63 ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి ఉంటారు. ఆయన ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అండి. ఈయన ఎన్నిక 66 ప్రకారం, ఆర్టికల్ 66 ప్రకారం. అదేవిధంగా ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్ అని 1952 ఉంటుంది. ఆ యాక్ట్ల ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీకి ఎన్డీఏకి ఏమైనా బిగ్ షాక్ రాకపోతుందా, బిగ్ షాక్ వస్తుందా అనేది ఏమో, షాక్ వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనం పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలక్ట్ చేసుకునే దాన్ని ఏంటంటే ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఇందులో ఎలక్ట్ చేసుకోవడం అంటే ఉభయ సభలు, పార్లమెంట్లోని ఉభయ సభలు, బోత్ హౌసెస్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్లో, అందులో లోక్సభ రాజ్యసభలో ఉన్న మెంబర్స్ కలిసి వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే మొత్తం అసెంబ్లీస్ అన్నీ ఉంటాయండి, మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలు. కానీ వైస్ ప్రెసిడెంట్ కేవలం లోక్సభ రాజ్యసభ మెంబర్సే. దీన్ని ఏమంటారంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. అంటే ఇప్పుడు లోక్సభలో మనకి 545 సీట్లు ఉంటే నామినేటెడ్ కలిపి ఉంటారు ఈ విషయంలో. తర్వాత రాజ్యసభలో 243, 245 ఇంక్లూడ్ నామినేటెడ్, వీళ్ళందరినీ కలిపితే మొత్తం 788 మంది సభ్యులు ఉంటారు లోక్సభ రాజ్యసభలు. వీళ్ళల్లో ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్ ఏంటంటే సీక్రెట్, అంటే ఏ పార్టీ కూడా తన విప్ జారీ చేయడానికి అవకాశం ఉండదు. విప్పులు ఇవ్వడు ఈ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్కి విప్ ఉండదు. నువ్వు తప్పనిసరిగా ఇదే ఓటే, తప్పనిసరిగా ఇచ్చేయి అని ఇంటర్నల్గా చెప్పుకోవడమే కానీ విప్ జారీ చేయరు. విప్ అంటే ఏంటంటే పార్లమెంట్లో తప్పనిసరిగా అటెండ్ అయ్యి తప్పనిసరిగా ఈ పని చేయమని ఆ పార్టీ ఆ మెంబర్స్కి ఆదేశించడం విప్ అనేది. కానీ ఇక్కడ విప్ ఉండదు జారీ చేయడం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్లో. ఏ మెంబర్ అయినా తన కాన్సైన్స్ అంటే తన అంతరాత్మ చెప్పినట్టు ఓటేస్తారు. ఈ ఓటు కూడా సీక్రెట్ బ్యాలెంట్ ఉంటుందండి. అంటే సింగిల్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటారు. అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఓటు వేసుకుంటూ వెళ్ళిపోతారు నెంబర్స్ ఇచ్చి, మేజర్ నెంబర్లు. ఇప్పుడు ఇక్కడ 788 సీట్లలో సుమారు మనకి 421 అంటే లోక్సభ రాజ్యసభ కలిపితే ఎన్డీఏకి, 321 మంది ఇండియా గ్రూప్కు ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 2 కొయిలేషన్ గవర్నమెంట్. ఇక్కడ లోక్సభలో 237 దీనికి ఉంటే దానికి 293 ఉన్నాయి ఎన్డీఏ గ్రూప్కి. ఇక్కడ షాక్ ఏమవబోతుంది, ఏమన్నా షాక్ వస్తుందా అంటే షాక్ వచ్చే అవకాశాలు మనం పూర్తిగా రిజెక్ట్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మీరు అడిగినట్టు అమిత్ షా గారు చాలా తీవ్రంగా అటాక్ చేస్తున్నారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గ్రూపు సభ్యుడైన ఎవరి క్యాండిడేట్ అయినా జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయన ఏమంటున్నాడు, 2020లో సల్వాజుడం కేసు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మీదకు వచ్చినప్పుడు, సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చినప్పుడు సల్వాజుడంకి ఎగ్నెస్ట్గా తీర్పు ఇవ్వకపోతే 2020 ముందే ఇది అయిపోను. ఇది 2020 ముందే నక్సలిజం ఎండ్ అవును. సల్వాజుడం అంటే 2008, 2010లో జరిగిందండి. 2007 ఆ సందర్భంలో ఛత్తీస్గఢ్ స్టేట్లో జరిగింది. సల్వాజుడం అంటే ఏమీ లేదు, నక్సలైట్లకి సంబంధించి ఆనచడానికి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్, ట్రైబల్ యూత్కి ఆయుధాలు ఇచ్చి నక్సలైట్ల మీద అటాక్ పంపింది. అది మానవ హక్కుల ఉల్లంఘన. రాజ్యాంగంలోని ఏ అధికారిని కూడా ఒప్పుకోదు. ఎందుకంటే అధికారికంగా వెపన్స్ కలిగింది కేవలం పోలీసులు, ఆర్మీ ఇలాగే. కానీ ఇక్కడ ప్రజలకే ఆయుధాలు ఇచ్చేసి చంపేయండి నక్సలైట్ అంటే ఈ నక్సలైట్లు వచ్చి ప్రజలను చంపేస్తున్నారు. ట్రైబల్ మీద అటాక్ జరిగి 100 మంది చనిపోయారు సల్వాజుడం క్యాంప్ మీద, ఆ ట్రైబల్ గ్రూప్ మీద. చాలామంది ట్రైబల్ తట్టుకోలేక ఏపీ, తెలంగాణ నైబరింగ్ స్టేట్స్కి వచ్చేసారు, ఒడిశా ఇలాగా. ఇప్పటికీ అక్కడెక్కడే ఉంటారు వాళ్ళు. సో గుత్తికోయ అలాంటి వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ఏఓబి బోర్డర్లో ఉంటారు. అప్పుడు సల్వాజుడం ఇష్యూ వల్లే
అప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సుమోటోగా తీసుకుని ఎన్నో ఆర్గనైజేషన్స్ చేస్తే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇది మానవ హక్కుల ఉల్లంఘన చెప్పింది. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయ సంస్థలు కూడా చాలా ఇన్వాల్వ్ అయిన ఆ సందర్భంలో. అది సల్వాజొడం కేసు అనేది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పు అనేది అంత ఇండియన్ కాన్స్టిట్యూషను చట్టాల ప్రకారం ఈ మన ఇండియా హ్యూమన్ రైట్స్ కమిషన్ మనం సంతకం చేసాం హ్యూమన్ రైట్స్ మీద యుఎన్ చార్టర్, వాటి ప్రకారం సరైన తీర్పే. ఇప్పుడు అమిత్ షా గారు దాన్ని తీసుకొచ్చి ఈయన ఏంటంటే నక్సలైట్ సానుభూతి పరుడు, నక్సలైట్ ఆపడంలో ఈయనే అడ్డుపడ్డాడు అంటూ సుదర్శన్ రెడ్డి గారిని అమిత్ షా విమర్శిస్తున్నారు. అంటే చాలా తీవ్రంగా బీజేపీ భయపడుతుంది. ఏంది సుదర్శన్ రెడ్డి గారికి? ఎందుకు అంటే సుదర్శన్ రెడ్డి గారి సమాధానం చూడండి, ఎందుకు భయపడుతున్నారు చెప్పు. సుదర్శన్ రెడ్డి గారు ఏంటి చాలా సంయమనంతో అద్భుతంగా హైలీ మెచ్యూర్డ్గా సమాధానం చెప్పారు. ఏమని? ఈయన సల్వాజోడం విషయం మీద తీర్పు పూర్తిగా చదవాలి, ఆ తీర్పు ఇచ్చింది నేను కాదు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, ఆ తీర్పు అంతా చదివి మాట్లాడవలసింది అని చాలా అద్భుతమైన సమాధానం అంటారు. ఎందుకంటే ఎవరైనా ఏ వ్యక్తి అయినా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జి రూపంలో ఉన్నప్పుడు ఆయన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాయే, ఆయన సుదర్శన్ రెడ్డి గారు కాదు. జస్టిస్ చౌదరి సినిమాలో మనం చూసి ఉంటాం, ఆ తండ్రి తల్లి అనేది ఉండదు, న్యాయం చెప్పేటప్పుడు న్యాయమే, రాముడు ఇవంతా చూసాం. ఆయన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాడు అంతే. దేశమే ప్రధానం, రాజ్యాంగమే ప్రధానం, కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆయన. అందువల్ల దాని ప్రకారం ఇచ్చారు, చాలా అద్భుతమైన సమాధానం ఇచ్చారు. సల్వాజోడం మీరు నక్సలిజాన్ని ఎండ చేయడానికి, రాజ్యాంగానికి అతీతంగా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నక్సలైట్ని చంపడానికి రాజ్యాంగం కోర్టులు ఒప్పుకోవు. చాలా జాగ్రత్తగా అద్భుతమైన సమాధానం ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ఆపోజిట్ క్యాండిడేట్ ఇది ఎన్డీఏ గ్రూపు క్యాండిడేటు రాధాకృష్ణన్ కంప్లీట్ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ఏ. ఇది ఈ యుద్ధం అనేది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఒకటే కాదు, ఇది ఐడియాలజీల మధ్య యుద్ధం. నేను కాన్స్టిట్యూషనలిస్ట్ లిబరల్ డెమోక్రాట్ని, ఆయన ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, దీన్ని చూసి మీరు అంతరాత్మ ప్రకారం ఓటేయండి అని ఈయన చెప్తున్నారు. ఎవరు? సుదర్శన్ రెడ్డి గారు, ఇండియా గ్రూపు క్యాండిడేట్. కానీ అక్కడ రాధాకృష్ణన్ అంటే హైలీ మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఆయన కూడా సౌత్ ఇండియా నుంచి వచ్చారు, తమిళనాడు. ఇక్కడ ఏంటంటే ఆయన కూడా చాలా అనుభవం ఉంది, గవర్నర్గా చేసిన అనుభవం, ఎంపీగా చేసిన అనుభవం, ఆయన కూడా అనుభవజ్ఞుడే. కానీ అక్కడ ఆర్ఎస్ఎస్ అనే ముద్ర ఈయన వేస్తున్నాడు. అంటే ఏంటి, చాలా మనకి బయటికి ఎక్కువ కనపడడం లేదు, చాలా తీవ్రమైన ఐడియాలజికల్ వార్ఫేర్ జరుగుతుంది. మరి 788 మంది ఎంపీలు ఎలా ప్రతిస్పందిస్తారు? ఎందుకంటే సీక్రెట్ బ్యాలెట్ జరుగుతుంది, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు, విప్ జారీ చేయడానికి లేదు, పొలిటికల్ పార్టీస్ కంట్రోల్ చేయవు చెప్తారు. మరి ఇక్కడ ఎవరికి ఓటేస్తారు అంటే ఎంపీలు ఎలా ఓటేస్తారు? ఇప్పుడు సుదర్శన్ రెడ్డి తెలుగు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఈ జనసేన టీడీపీ తెలుగు ప్రజలకి, తెలుగువాడు అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా తమిళ అభ్యర్థికి సపోర్ట్ చేయడం ఏంటి అనేది ఒక రీజనల్ ఫీలింగ్ ఒకటి ఉంటుందండి. మరి ఇక్కడ ఈ ఎంపీలు ఎలా ప్రతిస్పందిస్తారు అంటే టీడీపీని అధినేతని దాటి వాళ్ళు ఓటేసే అవకాశాలు లేవు, కానీ విప్పు లేదు. మరి సీక్రెట్గా ఏం జరగవచ్చు? అక్కడ నితీష్ కుమార్ మీద అక్కడ ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది. ఇప్పుడు కంప్లీట్ ఆర్ఎస్ఎస్కి సపోర్ట్ చేయడమా, కంప్లీట్ లిబరల్ డెమోక్రటీ? ఎందుకంటే జనతాదళ్ అనేది దట్ ఈస్ ఏ సెక్యులర్ పొలిటికల్ పార్టీ. మరి ఎంపీలు నితీష్ కుమార్ కంట్రోల్లో ఎక్కువ ఉండరు. మరి వాళ్ళు ఎలా ప్రతిస్పందించబోతున్నారు, ఓటింగ్లు ఎలా చేయబోతున్నారు అనేది ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇండియా గ్రూప్ అనేది ఇప్పుడు చాలా కలిసికట్టుగా పనిచేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఈసీ మీద అటాక్ చేసిన కాడి నుంచి అంటే ఈ ఎలక్షన్ అనేది అంటే చాలా తక్కువ, అంటే 421 సుమారు 80-100 మందే తేడా ఉంది. ఈ సభ్యులు కొంతమంది ఇటు మళ్ళారు అంటే ఇటు తగ్గి ఇటు పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే చాలా చాలా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట, నెక్ డీప్ కాంపిటీషన్. కాబట్టి ఎవరైనా మెంబర్స్ సీక్రెట్గా ఇటు ఎందుకు బీజేపీ అభ్యర్థి, ఆర్ఎస్ఎస్ అభ్యర్థి ఐడియాలజికల్ వార్ఫేర్ అంటున్నారు, సుదర్శన్ రెడ్డి గారు చాలా ఎక్కువ అనుభవం ఉంది ఈయనకంటే అనుకుని ఏమైనా కొన్ని ఓట్లు ఎలా ట్రాన్స్ఫర్ అయినాయి అంటే మాత్రం ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాక్ అవబోతుంది. ఇది ఎన్డీఏకి, ముఖ్యంగా బీజేపీకి అది మళ్ళీ జీర్ణించుకోలేని షాక్ అవబోతుంది. కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే విప్ జారీ చేయకపోయినా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్ ఇలాంటి క్రూషియల్ ఎలక్షన్లో పార్టీ ఏం చెబుతుందో ఇండైరెక్ట్గా విప్ లేకపోయినా ఆ మీద వెళ్ళే అవకాశం ఉంది. కానీ షాక్ జరగదా అని మాత్రం నేను చెప్పలేను. షాక్ వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ జరగబోతుంది, ఇక్కడ తమిళనాడు అభ్యర్థి, ఇటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి, సౌత్ ఇండియన్ అభ్యర్థి, ఇదొకటి. 2 నార్త్ ఎంపీలు వీళ్ళు ఉంటారు.
తర్వాత ఎన్డీఏ ఐడియాలజికల్ వార్ఫేర్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నితీష్ కుమార్ పార్టీ అనేది ఒక సెక్యులర్ పొలిటికల్ పార్టీ, టీడీపీ అనేది ఒక సెక్యులర్ పొలిటికల్ పార్టీ, జనసేన అనేది ఒక సెక్యులర్ పొలిటికల్ పార్టీ, ఎన్డీఏలో బీజేపీ మినహాయిస్తే మిగిలిన అన్ని సెక్యులర్ పొలిటికల్ పార్టీలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్ కంప్లీట్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న అభ్యర్థి. అందుకనే సుదర్శన్ రెడ్డి ఇక్కడ చాలా జాగ్రత్తగా మాటలు వాడడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా. అంటే ఏంటి, అమిత్ షా సుదర్శన్ రెడ్డి గారి మీద అటాక్ చేస్తున్నారు అంటే బీజేపీలో సమ్ కైండ్ ఆఫ్ దెర్ ఈజ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫియర్ ఈజ్ దేర్. ఆ ఫియర్ ఉంటుంది, కామన్ ఫియర్ అనొచ్చు, లేకపోతే ఎందుకు అలా తెచ్చుకోవడం, అంతవరకే తెచ్చుకోవడం అనేది ముందు నుంచి జాగ్రత్త పడడం ఏదైనా అవ్వచ్చు. కానీ షాక్ అనేది జరిగే అవకాశాలు తక్కువ, అలా అని షాక్ జరగదని మాత్రం చెప్పలేం. ఈ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్ వచ్చే నెల 9న జరగబోయేది దేశం ముందు ఒక ప్రధానమైన వచ్చే ఎన్నికలు ఎన్నో ఒక డజన్ వరకు ఎలక్షన్ జరగబోతున్న అసెంబ్లీస్కి వచ్చే 2 సంవత్సరాల్లో. తర్వాత లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం, ఎంతో విపత్కర పొలిటికల్లీ చాలా హీటప్ అయిపోయి ఉంది ఇండియాలో. ఇలాంటి టైంలో జరుగుతున్న ఈ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్ అనేది చాలా క్రూషియల్ అని చెప్పొచ్చండి.